కరెంటు బుగ్గను కనిపెట్టినందుకు థామస్ అల్వా ఎడిసన్ అనే శాస్త్రవేత్తకు సర్కార్ ₹1 బహుమతి ఇచ్చిందట. ఇక ఆ ₹1 ఇంట్లోనే పెట్టి పెండ్ల మొగడు ఇద్దరు కావాలన్నారు. రాత్రిపూట సక్క నిద్ర కూడా పోతలేరట. ఎవడన్నా నచ్చి ఎత్తుకపోతాడేమో అని. ఒక నాడాల దోస్త్ వచ్చి, ఏందిరా కళ్ళు లోపల గట్ల పోయినాయి అని అంటే, ఏడరా నిద్రనే వస్తలేదు ఈ పైసలతోని అని చెప్తే, ఒరే నాయన అట్లా కాదురా, ఆ పైసలు తీసుకుపోయి బ్యాంకులో పెడితే మన పైసల కాలు కావాలుండి మనకే ఎదురు మిత్తి కట్టిస్తారని చెప్పిండట. అప్పుడు థామస్, అబ్బా గంత గొప్పగా ఉంటాయారా బ్యాంకులు, అట్లయితే నాకు కాదురా నోబెల్ బహుమతి వాళ్ళకే ఇవ్వాలి అన్నాడట. ఆగో అట్లుండే బ్యాంకులు ఒకప్పుడు, మరి ఇప్పుడు ఎట్లున్నాయి? బ్యాంకు పోతే బాదుడేయిగా అకౌంట్ల పైసలు వేసినా తీసినా ఛార్జీలు వసూలు చేస్తారట. నెలల 4 మాటలే ఛాన్సు. 5ఓసారి పైసలు తీసిండంటే ఛార్జీల మూత మోగినట్టే. తక్కువలో తక్కువ ₹150 గుంజుతారట. అయితే గీ ఛార్జీలు అన్ని బ్యాంకులలో కాదు. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ అనే ప్రైవేటోలు నడుపుతున్న ఈ 3 బ్యాంకు కస్టమర్లకే పెట్టిండ్రు గీ ఛార్జీల ఆఫర్లు. చాలా సంతోషం సారు. నోట్లు రద్దయినప్పుడు మీ బ్యాంకుల ముందు పడిగాపులు కాసినాం. మా డబ్బులు మాకీంటి సార్ అంటే, ఇప్పుడు లేవు తర్వాత రాన్రి అని అన్నా ఊకున్నాం. 2 నెలలు మీ ఏటీఎంల ముందు జాగారాలు చేసినాం. ఇంట్లా సందుల సంతకలల్లా బీర్వాలల్లా చీరల కింద పెట్టిన చిల్లర కూడా మీ బ్యాంకులలోనే వేసినాం. మేం దాచిన డబ్బులతోని మీరు వడ్డీలకు తిప్పుకొని వ్యాపారాలు చేసి మా పైసలు మాకు ఇయ్యమంటే 3 సార్లనే తీసుకోవాలి, 4 సార్లనే తీసుకోవాలి అని రూల్స్ పెట్టుడు మీకే చెల్లింది సారు. మీకన్నా కమిషన్ ఏజెంట్లే నయంగా ఉన్నారు పోండ్రి. ఇంకా నయం, మా బ్యాంకులోకి వచ్చినప్పుడు మీరు నీళ్లు తాగిండ్రు, చల్లటి ఏసీల కింద కూర్చొని పోయిండ్రు అని ఆటికి కూడా పైసలు గుంజుండ్రి సారు. ఒక పక్క మోడీ సారేమో బ్యాంకులను జనాల దగ్గరికి చేరుస్తా, కార్డులు గిక్పిస్తా అని చెప్తుంటే మీరేమో మా జేబులకు చిల్లి పెడుతుంటరి. మీరు గిట్లనే చేసిండ్రా అంటే ఇక జీతాలు పడంగానే మొత్తం ఒక్కపారే గీక్తాం. అట్లనే మా బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉంటే అంత తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటాం. మళ్ళా వెనకటి కథే అయితట్టుంది పోండ్రి.